ఫైట్సే చాలా బాగున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫైట్స్ బాగున్న మూవీ ఇదే. సాహో కూడా అంత ఎక్కలేదు కానీ మూవీలో చాలా బాగుంది, బాగా తీశాడు ఫైట్స్. అంతా రికార్డ్స్ ఏం బ్రేక్ చేయదు కానీ మూవీ డెఫినెట్లీ హిట్ అవుతుంది. మరి బాగానే ఉందండి, అంతా సినిమా అంతా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, అంతా ఎంగేజింగ్గా ఉంది, బాగానే ఉంది. సాంగ్స్ లేవండి, అంతా బ్యాక్గ్రౌండ్ సాంగ్సే, ఏం లేవు. అంత లేదు అంటే సేమ్ కేజీఎఫ్ టైప్లోనే ఉంది, సేమ్ డైరెక్టర్ కాబట్టి, బట్ సినిమా పరంగా బాగుంది. శృతి హాసన్ క్యారెక్టర్ ఏం లేదండి. శృతి హాసన్కి స్టోరీ చెప్తూ ఉంటారు ఫ్లాష్ బ్యాక్, అంతే తన క్యారెక్టర్ పెద్ద లేదు, ఒక 10 minutes ఉందేమో హోల్ మూవీలో అంతే. ఓకే మూవీ బ్రదర్, మనం అనుకోవడానికి ఏం లేదు కానీ కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తర్వాత సెకండ్ దాని వర్షన్ వేరే, దీని వర్షన్ వేరే, కానీ డిఫరెంట్ మూవీ. అలా ఎక్స్పెక్ట్ చేసి ఎవరు మూవీకి వెళ్ళకూడదు అని నేనైతే చెప్పలేను. ఫుల్ క్రేజ్ మూవీ. ఓకే సూపర్ మూవీ, సూపర్ బ్రదర్. ఆఫ్టర్ బాహుబలి మనోడికి కొంచెం హిట్స్ తక్కువ ఉన్నాయి కదా, సో ఇట్ వుడ్ బి బిగ్ హిట్ అని చెప్పొచ్చు. సెకండ్ పార్ట్లో మనోడు చూపించే వైలెన్స్ అయి ఉండొచ్చు. ఆ వైలెన్స్ అనేది పక్కాగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే హీరో ఎలివేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. సెకండ్ పార్ట్లో యాక్చువల్గా కాన్సర్ ఇంట్రొడక్షన్ చూపించాడు, సో సెకండ్ హాఫ్లో. నెక్స్ట్ పార్ట్కి ఇట్ ఈస్ ఎ గుడ్ గ్రిప్పింగ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ పార్ట్ కోసం పక్కాగా ఇప్పుడు ఎంతైతే క్యూరియాసిటీ ఉందో దానికి డబుల్ క్యూరియాసిటీతో నెక్స్ట్ పార్ట్ చూస్తారు. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా సరే సెకండ్ హాఫ్ జస్టిఫై చేశాడు. బీజిఎం అనేది కొంచెం బాగుంటే ఇంకా బాగుండొచ్చు. ఆ హీరో కట్అవుట్కి బీజిఎం అనేది ఇంకా సరిపోదు అనిపించింది నాకు. సో యా, ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ, ఎవ్రీ వన్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. యా, చాలా చాలా బాగుంది. అక్కడ అనుష్క ఉంటుంది బాహుబలి 2లో, ఇక్కడ వాడున్నాడు అంతే పృథ్వీరాజు, అదే డిఫరెన్స్. అంతే బాగా తీశాడు, జనాలు అయితే పిచ్చెక్కిపోయారు దీంట్లో. వాడి కట్అవుట్కి, వాడి బిల్డప్కి, ఎలివేషన్ బాగా తీస్తాడు కదా ప్రశాంత్ నీళ్ళు. కేజీఎఫ్ ఎంత తీస్తాడు దానికన్నా డబల్ తీస్తాడు ఇక్కడ. సస్పెన్స్ అయితే మీకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకెప్పుడెప్పుడు సలాడ్ వస్తుందా అని మీరు వెయిట్ చేస్తారు ఇంకా. అంటే అంత భారీగా పెట్టా, ఫస్ట్ నుంచి చెప్తున్నాడు సస్పెన్స్ తెలిసేటట్టు, ఫస్ట్ నుంచే పెడుతున్నాడు. కానీ చాలా హింట్లు ఇచ్చాడు, బాగా తెలివైన వాళ్ళకైతే తెలిసిపోతుంది. కొంచెం అంటే వాడు ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ కరెక్ట్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బస్రూర్ కేజీఎఫ్ లెవెల్ కన్నా కొంచెం ఒక లెవెల్ పైనే ఉంది. చాలా బాగా నచ్చిన సీన్ అయితే ఒక పోల్ పెట్టి ప్రభాస్ ఒక విల్లని చంపుతాడండి. ఇక్కడ కింద నుంచి పైదాకా ఆ సీన్ అయితే అసలు హైలైట్. ఇలా ఏలాడదీస్తారనమాట, ఫ్లాగ్ లాగా ఏలాడదీస్తాడు పోల్ మీద, జెండా లాగా. చాలా బాగుంది.